నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా 95 న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అధిక వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపించిన జగిత్యాల పోలీసులు. 300 ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం. కామారెడ్డి బీర్కూర్లో ఇసుక ట్రాక్టర్ల అడ్డగింతపై వివాదం. మహిళా ఇన్ఛార్జి ఎస్ఐ ఏఎస్ఐలకు బెదిరింపులు. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. ఆర్ఎస్ఎస్ తన గురువని ఎద్దేవా. అంబాజీపేటలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పర్యటన. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా జగిత్యాల సబ్ డివిజన్లో అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు, ఫైనాన్సర్లపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. వ్యాపారుల వద్ద నుండి 300 ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్లు, ఏటీఎం కార్డులు, 6,06,000 రూపాయల నగదు సీజ్ చేశారు పోలీసులు. అధిక ధరకు వడ్డీలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ రత్నాపురం ప్రకాష్ హెచ్చరించారు. मैं गए थे मेरे जल्दी और रिपोर्टर मालूम है उनसे फोन करता है देर में फोटो निकल సార్ క్యాబ్ జాపో బాబు సార్ క్యాబ్ జగిత్యాల టౌన్ లో ఇల్లీగల్ ఫైనాన్స్లు ఒక్కొక్కరు 10, 5, 7% తీసుకుంటున్నారనే సమాచారం మేరకు మన జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ గారి ఆదేశానుసారము నిన్న సాయంత్రం మేము కొంతమంది ఇల్లీగల్ ఫైనాన్స్ గుర్తించి వాళ్ళ మీద మేము రేడ్స్ చేయడం జరిగింది. దాంట్లో జగిత్యాల రూరల్ సిఐ కృష్ణ కుమార్ అండ్ ధర్మపురి సిఐ కోటేష్, టౌన్ ఎస్ఐలు సంజు, రహీం అండ్ రమేష్, రూరల్ ఎస్ఐ అనిల్ మరియు సారంగపూర్, బీర్పూర్, రాయకల్, కొడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి ఎస్ఐలు పాల్గొనడం జరిగింది. దీంట్లో మాకు అన్ని చెక్ చేస్తే 9 వ్యక్తుల దగ్గర ఒక 6,07,000 రూపాయల అకౌంట్ క్యాష్ ప్లస్ దాదాపు 300 ప్రామిసరీ నోట్ ఎవరైతే అక్కర ఉండి అత్యవసర పరిస్థితులలో అప్పు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర దాదాపు నెలకు 10 రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి అనుమతులు కూడా లేవు. సో అటువంటి 9 మందిని గుర్తించి వాళ్ళ దగ్గర ఒక 300 ప్రామిసరీ బ్లాక్ ప్లస్ ఒక 2 తులాల బంగారము, మిగతా డాక్యుమెంట్స్, తర్వాత ఆ చిట్టీలు నడుపుతున్నారు ఇల్లీగల్ చిట్స్, ఆ చిట్టీలు నడిపే చిన్న చిన్న బుక్స్, అవి చిట్టీలు నడపాలనంటే మనం రిజిస్టర్ ఆఫ్ చిట్స్లో ఫామ్ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం నిబంధనల మేరకు అవి చేయాల్సింది ఉంటుంది. కానీ వాళ్ళు అట్లా చేయకుండా మిగతా అంటే ఇల్లీగల్గా ట్యాక్స్ కొట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది ఇంతే కాదు, ఇంకా కొంతమంది లిస్టు కూడా మేము రాబట్టడం జరుగుతూ ఉంది. సో దాంట్లో ముందు కూడా ఈ ఇల్లీగల్ ఫైనాన్స్ ఏదైతే ఉందో అది, ఎందుకంటే అమాయకమైన ప్రజలని దోపిడీ చేసే విధంగా ఉంది అది. సో అట్లా కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పబ్లిక్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, దయచేసి మీకు ఏదైనా డబ్బులు అవసరం ఉంటే
గవర్నమెంట్ బ్యాంకులు కేంద్రంలో అధికారంలోని బీజేపీ ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ అగ్రనేత తీవ్ర విమర్శలు చేశారు. ఎలా ఉండకూడదో ఎలాంటి పనులు చేయకూడదనే విషయాన్ని తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ని చూసి నేర్చుకున్నానని చెప్పారు. ఈ విషయంలో వాటిని తన గురువుగా భావిస్తానంటూ ఎద్దేవా చేశారు. ఇక భారత్ జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్త పాదయాత్రను అడ్డుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని రాహుల్ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా తనపై కేసు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తాను పదే పదే భద్రతా ప్రోటోకాల్ని ఉల్లంఘిస్తున్నానని భద్రతా సిబ్బందితో చెప్పించాలని చూస్తోందని ఆరోపించారు. భద్రతా ప్రోటోకాల్, కోవిడ్ నిబంధనల సాకుతో యాత్రను ఆపివేయమని లేఖలు పంపడం సరైంది కాదని అన్నారు. अब वो गाड़ी गई क्यों? क्योंकि हिंदुस्तान का जो पूरा इंफ्रास्ट्रक्चर है, इंस्टीट्यूशनल फ्रेमवर्क जो है, अब वो एक विचारधारा के हाथ में है. ठीक है, और अब वो हिंदुस्तान की पॉलिटिकल स्पेस को पूरी तरह से डोमिनेट कर रहे हैं. अब उनको हराने के लिए एक विचारधारा की जरूरत होगी. और मैं ऑपोजिशन की बहुत रिस्पेक्ट करता हूं और ऑपोजिशन के लोग मुझे बहुत अच्छे लगते हैं, और मगर मैं ये कहना चाहता हूं कि अगर आप समाजवादी पार्टी को देखें तो उनके पास एक नेशनल विचारधारा नहीं है. वो यूपी में जरूर उनकी पोजीशनिंग है और उसको उन्हें डिफेंड करना है, शायद उसलिए ना आए, बट नेशनल विचारधारा नहीं है. समाजवादी पार्टी का आइडिया केरला में नहीं चलेगा, कर्नाटक में नहीं चलेगा, बिहार में नहीं चलेगा. ठीक है, तो एक सेंट्रल आइडियोलॉजिकल फ्रेमवर्क स्ट्रक्चर की जरूरत है. वो कांग्रेस पार्टी ही दे सकती है और वो हमारा रोल है. मगर हमारा रोल ये भी है कि जो ऑपोजिशन के लोग हैं वो कंफर्टेबल फील करें और उनकी रिस्पेक्ट हो, म्यूचुअल रिस्पेक्ट. मतलब वो भी हमारी करें, हम भी उनके करें. జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలోని ఇటిక్యాల, మూటపల్లి, బోర్నపల్లి గ్రామాలకు ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి అనుబంధ వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మండలంలో బడి, గుడి అభివృద్ధి పేరిట ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడ్డ విడిసిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వ్యాపారులపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరారు. ఇదే పని ఏం పని చేస్తావు? ఈ సైడ్కి హార్ కట్టు ఈ కట్టు అన్న ఏమైంది ఆ చట్టాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో భాగంగా అంబాజీపేట బస్టాండ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, బాబు జగ్జీవన్ రావు, ఏకలవ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని, ఈ ముగ్గురిలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టే అని అన్నారు.
డ్రై కోకోనట్ మీద కోప్రా మీద కమర్షియల్ ట్యాక్స్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేను శాసనమండలి సభ్యుడిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ట్యాక్సెస్ తీసేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం ఇక్కడ మంచి ఎంఓ ఆఫీస్ని ఏర్పాటు చేస్తున్న కార్యాలయాన్ని, హాస్పిటల్ని, పిఎస్సి ప్రాంతాల్లో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పేదవాడి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు. ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ పథకాలకు పేర్లు మార్చుకుని లేబుల్స్ చేసుకోవడం కానీ ప్రజా సంక్షేమం అనేటువంటి పేద ప్రజల కోసం, అట్టడుగు వర్గాల కోసం, మైనార్టీల రిజర్వేషన్ కానీ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించబడ్డ ప్రభుత్వ డాక్టర్లకు నియామక పత్రాలు మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యంను అందించాల్సిన బాధ్యత ఇప్పుడు ఉత్తర్వులు తీసుకున్న డాక్టర్లపైనే ఉందని అన్నారు. మనకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేటువంటి అవకాశం ఒక్క డాక్టర్కు మాత్రమే ఉంటుంది. డబ్బు పెట్టి ఏదైనా కొనగలుగుతాం, మేము ఏదైనా కొనుక్కుంటాం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి డబ్బు పెట్టి నువ్వు వస్తువులు కొనగలుగుతావు కావచ్చు, డబ్బు పెట్టి ఇల్లు కొనగలుగుతావు కావచ్చు, బంగారం కొనగలుగుతావు కావచ్చు, ప్రాణాన్ని కొనగలుగుతారా? కానీ ఆ ప్రాణం పోసే శక్తి మీకు మాత్రమే ఉంటుంది. సో దాన్ని మీరు సద్వినియోగం చేసి పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి వైద్యాన్ని అందించి గొప్ప డాక్టర్లుగా మీరందరూ కూడా పేరు పొందాలని, ప్రజల మన్నల్ని పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మీరు గమనించినట్టయితే, ఏమైందే మైక్ ఇట్లా ఇచ్చిండ్రు, ఫోన్లు ఏం దగ్గర లేవులే. ఈరోజు ఈ రిక్రూట్మెంటు ఇప్పుడే మీ డాక్టర్లు మాట్లాడుతూ చెప్పినారు, అత్యంత పారదర్శకంగా నియామకాలు కానీ మీ పోస్టింగ్స్ కూడా ఎక్కడ ఒక పైరవి కానీ ఒక రూపాయి లంచం కూడా లేకుండా ఇవాళ 929 మందిని ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తా ఉన్నాం. అంటే ఎంత బాగా చేసిండ్రు. ఎక్కడన్నా ఒక చిన్న డిస్టర్బెన్సీ ఉందా? మేమే స్టేట్మెంట్లు ఇచ్చినాం, పైరవికారులను నమ్మొద్దు, ఎవరు ఎక్కడ నమ్మి మోసపోకూడదు. ఆడికే పోవాలనా? ఎక్కడ పైరవికారులను కానీ ఎవరిని నమ్మొద్దు, ఇది పారదర్శకంగా జరుగుతుందని చెప్పాం. ఇలా చెప్పిన విధంగానే మన రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రిజ్వీ గారు, గోపీకాంత్ రెడ్డి గారు, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారు చాలా కష్టపడి మేము ముందే బోర్డు మీద డిస్ప్లే కూడా చేసినాం. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి, మీరు ముందే మాకు చెప్పొచ్చు అని కూడా చెప్పి చాలా పారదర్శకంగా ఈ నియామకాలంతా కూడా పూర్తి చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రిజ్వీ గారిని, మా సెక్రటరీ గోపీకాంత్ రెడ్డి గారిని, డైరెక్టర్ హెల్త్ శ్రీనివాస్ గారిని ఇంత చక్కగా ఈ నియామక ప్రక్రియ చేసినందుకు వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా మంది కూడా కరోనా సమయంలో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మీలో. ఇందాక ఒక సూర్యాపేట డాక్టర్ గారు మాట్లాడుతూ నాకు ఆ రోజు దరఖాస్తు ఇచ్చింది, సార్ మరి మేము ఇంత కష్టపడి ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో పనిచేసినాం, మరి రెగ్యులర్ రిక్రూట్మెంట్లో మాకేమైనా అవకాశం ఇస్తారా, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి అని చెప్తే నేను ఆ రోజు ఆ డాక్టర్ గారికి, అమ్మాయికి నేను మాట ఇచ్చాను, అమ్మ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాం, కరోనా సమయంలో కష్టపడ్డ డాక్టర్లకు 20 మార్కులు వెయిటేజ్ కింద ఇచ్చి నియామకాల్లో మీ అందరికీ కూడా భాగస్వామ్యం కల్పిస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. మీరు చూస్తే ఇవాళ చాలా మంది కరోనా సమయంలో
ట్రైబల్ ఏరియాలో మారుమూల పల్లెల్లో పనిచేసినటువంటి డాక్టర్లకు ఈ నియామకాల్లో మరి ప్రాధాన్యత కల్పించడం ద్వారా, వెయిటేజ్ కల్పించడం ద్వారా చాలా మంది కూడా వారందరూ ఇలా సెలెక్ట్ అయినరు, వారికి అవకాశాలు కూడా కలిగినాయి. అంటే ఇట్ ఈస్ ఏ మోటివేషన్. ఇంకా చాలా మంది ఇలాంటి సర్వీసెస్లో చేరడానికి ఉపయోగపడుతుంది. ఇలా మా కత్తి జనార్దన్ కూడా చెప్పిండు మీకు, ఇవాళ మీకోసం ఫస్ట్ టైం పీజీ అడ్మిషన్స్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 20 నుంచి 40% వరకు పీజీ సీట్స్లలో మీకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వైద్యులకు ఒక ఇన్సెంటివ్ ఉండాలి అని పీజీ సీట్స్లో కూడా ₹1 ఫీజు లేకుండా ప్రభుత్వమే జీతం ఇచ్చి మిమ్మల్ని పీజీ డాక్టర్లుగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళను ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకున్నారో వెంటనే మా వైద్య విధాన పరిషత్లో కానీ మన మెడికల్ ఎడ్యుకేషన్లోకి వారందరినీ వాళ్ళ పోస్టులను కూడా అప్గ్రేడ్ చేస్తూ మళ్ళీ ఆ శాఖల్లోకి కూడా వారిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విభాగాల్లో వారిని చేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో మీరందరితో కూడా మనవి ఒకటే, ఇలా మీరు డాక్టర్లుగా ఉద్యోగ నియామక పత్రం పొందినారు. రేపటి నుంచి రేపు 1వ తారీఖు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. వీలైతే రేపే మీరందరూ కొత్త ఉద్యోగాల్లో చేరగలిగితే ఇంకా బాగుంటుంది. మీకు కూడా లైఫ్లో ఒక గొప్ప మెమొరీ, న్యూ ఇయర్ మెమొరీ. సో రేపు వీలైతే మీరందరూ కూడా, అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ ఏ టైమ్ ఆఫ్ 15 days, ఐ థింక్ 15 రోజులు టైం ఉంటుంది. కానీ వీలైనంత వరకు అందరూ రేపే మీరు చేరితే ఆ గ్రామాల ప్రజలు కూడా సంతోషపడతారు. మాకు రెగ్యులర్ డాక్టర్ వచ్చినాడు, పర్మనెంట్ డాక్టర్ వచ్చినారని చెప్పి ఆయా గ్రామాల ప్రజలు కూడా కొత్త సంవత్సరంలో చాలా ఆనందపడతారు. రేపే మీరందరూ కూడా ఉద్యోగాల్లో చేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా డాక్టర్లుగా నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి మీరు అందుబాటులో ఉండండి, పేదలకు సేవ చేయండి. మరి మీరు మీ పిహెచ్సి పరిధిలో ఉత్తమమైన సేవలు అందించడానికి ప్రయత్నం చేయండి. ఒక్క విషయం మాత్రం నేను దండం పెట్టి కోరుతున్నా, రేపటి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్కి మాత్రం ఎవరు రావద్దు. ఇక సార్ దూరం అయింది, పిల్లలు ఉన్నారు, అమ్మ బాగాలేదు, నాయన బాగలేరు, నాకు ఇదే వస్తాయి హెల్త్ మినిస్టర్గా రోజు. మాకు కూడా ఉన్నాయి సమస్యలు, అందరికీ ఉంటాయి. కొత్త ఉద్యోగంలో కనీసం ఒక 2-3 ఏళ్ళైనా మీకు ఎక్కడ పోస్టింగ్ వచ్చిందో అక్కడ మంచిగా పనిచేసి బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోండి తప్ప పొద్దున్న లేచిగా మళ్ళీ రేపటి నుంచి మాత్రం ట్రాన్స్ఫర్లకు మాత్రం ప్రయత్నం చేయొద్దు. చేస్తారా? గట్టిగా చెప్తలేరు. కౌన్సిలింగ్ ద్వారా చేద్దాం. మీరు బాగా పనిచేస్తే వెయిటేజ్ ఇస్తాం. బాగా ఏమైందిరా నాయన, నా మీద కోపం ఉందారా నీకు? ఐసా సతారే మీకు ఇప్పటిదాకా మంచిగా ఉంది. అది రాత్రిపూట దోపిడీలు, ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 దొంగలను అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ అడిషనల్ క్రైమ్ డీసీపీ నరసింహారెడ్డి తెలిపారు. నిందితులు మేడ్చల్, మునగాల, గుల్బర్గాలలో 15 కేసులలో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. సో క్రైమ్ పరంగా మొత్తం ఏమైనా నేను అంటే సాధ్యం ఉంటే మాట్లాడు, ఎస్పెషల్లీ బాల్మన్ జోన్ ఈ క్రైమ్లో కంట్రోల్లో ఉంటాయి. అవి మేము ఎక్స్పీరియన్స్ చెప్పవచ్చు. కామారెడ్డి బీర్కూర్లో ఇసుక ట్రాక్టర్ల అడ్డగింతపై వివాదం రాచుకుంది. మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు అడ్డుకున్నారు. ట్రాక్టర్లను ఎలా అడ్డుకుంటారంటూ మహిళా ఇన్ఛార్జి ఎస్ఐ, మహిళా ఏఎస్ఐల పట్ల అక్రమ రవాణాదారులు దురుసుగా ప్రవర్తించారు. అలా మాటలు ఇంకా రేపు ఎవరు అడ్డం రారు, కేసు అయినాక ఎవరు అడ్డం రారు.
మీరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడబాకండి. రెచ్చగొట్టే ఏమంటాలే మేడం, రెచ్చగొట్టొద్దు మీరు. అన్ని బోలి అంటున్నాం. పోనీయము. రాపించుకొని పోమంటుంది కదా మేడం, కూడా రాపించుకొని పో. నేనేమంటున్నా? ఇగో మేడం రాపించుకొని నా బండి నా ఇంటికి తోలుకుంటున్నాను, నన్ను మీరు ఈ ఒక్క రోజు వదిలిపెట్టాడు అని చెప్పి రాసి తీసుకొని పోంటున్నా. మేము ఇంటికి మాకు ఇల్లే లేదు, ఇక బయట డబుల్ బెడ్రూమ్ కు పోలో వయసుతో బోల్. అరే చెప్పంటున్నాం కదా, నీ ఇష్టం ఉన్నట్టు చెప్పు. ఎవరైనా సరే మీరు నా బండి నా ఇంటికి తోలుకుంటున్నాను, నా ఇంటి అవసరం అన్నాళ్ళు రాసిచ్చి మీ బండి తీసుకొని వెళ్ళిపోండి. ఆయన మాటలు విని మాత్రం మీరెవరు నష్టపోవద్దు. నేను చెప్తున్నా ముందే, నేను ఎవరిని ఆపదలుచుకోలేదు. ఆయన మాటలు విని మీరు నష్టపోవద్దు. నేను ముందే చెప్తున్నా ఈ విషయం కూడా. నేను ఎవరి మాట వినను. నేను ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నా. నేను ఈ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నా. కానీ నేను మదనపల్లి బెంగళూరు రోడ్డులోని మామిడి తోటలో ఈ నెల 26వ తేదీ రాత్రి జరిగిన రమేష్ హత్య కేసులో నిజమైన నిందితులను కేసు నుండి తప్పించి కేసును నీరుగార్చి పోలీసులు తమకు అన్యాయం చేస్తున్నారని హతుడు రమేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్లో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అలా చేయడం వల్ల తమకు ప్రాణహాని ఉందని మృతుడి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చెప్పమ్మా. 7 గంటల రాత్రికి మా తమ్ముడిని పిలుచుకున్నారు. ఫోన్ చేసి అమ్మాయిని అరెస్ట్ చేయించారు. ఆ అమ్మాయిని ఎవరైతే అరెస్ట్ చేయాలా? 7 గంటల రాత్రికి పోయినాడు. ఇంటి దగ్గరికి వచ్చి పోయినాడు. మళ్ళీ ఏం జరిగింది అవన్నీ చెప్పమా. సెల్లు స్విచ్ ఆఫ్. మళ్ళీ 9 గంటల కాడ ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మళ్ళీ తర్వాత తెల్లారితో చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అసలైన నిందితులను తప్పించేసి మాకు తెలియపరచకుండా మేము పెట్టిన దీంట్లో నిందితులను బయట తొలగించి మాకు ఇప్పుడు తొలగించిన వ్యక్తుల్లో మాకు ప్రాణహాని ఉందని చెప్పనేసి మేము తిరగడానికి కూడా భయపడుతున్నాము. దానివలన ఇప్పుడు మాకు ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 రోజులుగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో బాడీ కోసం తిరుగుతుంటే ఇంకా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈరోజు బాడీ ఇచ్చిన దానివల్ల అక్కడ ఎస్వీఆర్ఆర్ పంపడం దాన్ని రేపు మీడియాకు చూపించి మేము అరెస్ట్ చూపిస్తామని చెప్పిన దానివల్ల మేము సైలెంట్గా ఉన్నాము. దానివల్ల ఈరోజు అసలైన నిందితులను వదిలేసి మాకు కూడా ఇంకా తిరగడానికి కూడా ప్రాణహాని ఉందని చెప్పేసి మేము ఆ మహిళను ప్లస్ ఇంకా ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూరం చేసి ఇప్పుడు పోలీసులు మాకు ఇలా జరుగుతుందని చెప్పి ఈరోజు ఈ కేసులు ఈ మాదిరిగా తారుమారు చేసిన వల్ల పోలీసులు రేపు పొద్దున మాకు ప్రాణాన్ని జరిగితే గ్యారెంటీ ఉందనేసి కూడా ఏమైనా చేయగలుగుతారనేసి వాళ్ళ నమ్మకం కూడా లేకపోతాము. అందువలన దీనికి సంబంధించి న్యాయం చేయవలసిందిగా కోరుతాము. గూడూరు పట్టణంలోని రోజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కార్యాలయంలో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కమిటీ చైర్మన్ కంటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ 10 నెలల కిందట మా పాలక మండలి నూతన కమిటీ ఏర్పాటు అయ్యిందని, స్వామివారికి నూతన బంగారు కిరీటం తయారు చేయించాలని నిర్ణయం తీసుకొని భక్తుల సహకారంతో పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. దీనికి సహకరించిన దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. మనం 55 లక్షలు సుమారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం. నిన్న పోతే మనకి ఇమీడియట్గా 1వ తేదీ పెట్టాలనే సంకల్పం నాకు బాగుండింది. ఏమంటే న్యూ ఇయర్కి కనీసం మన స్వామివారిని బంగారు కిరీటంతో అలంకరిస్తే బాగుంటుందని అందరూ మన ఈఓ గారు కానీ అందరూ అన్నారు. సో అది పోయి గట్టికి కూర్చొని ఎట్లయితే నిన్న పోయేటడికి వాళ్ళు డెలివరీ ఇచ్చారు, తీసుకున్నాం. రేపు పొద్దున ఏంటంటే ముందర ఇది తీసుకున్నా మనం బహుమతి, దానికి సంప్రోక్షణ చేయింది స్వామివారికి అలంకరించడానికి వీల్లేదు. సో రేపు 31 బాగుందంట. ఆయన శ్రవణ నక్షత్రం అయింది. ఆ నక్షత్రానికి దీనికి సరిపోతుంది రేపు అయితే అని చెప్పి 31వ తేదీ పెట్టారు. సో ఈ బంగారు కిరీటం ముందు అందరూ పెద్ద క్షణంలో ఇవ్వాలని, ముఖ్యంగా మన శాసనసభ్యులు, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు గారు మన వారి చేతుల ద్వారా మన స్వామివారికి ఇవ్వాలని సంకల్పించాం. వారిని కూడా ఈవినింగ్ పొద్దున ట్రై చేస్తే లేదు, ఈవినింగ్ మేము ఎట్లయినా ఆయనతో కలిసి తేవాలని అనుకుంటున్నాం. సో
సో నిజంగా ఆ స్వామివారు మా అందరి దగ్గర చేయించారని చెప్పాలంతే. ఇప్పటికి కూడా నిన్న కూడా ఆ బంగారు కిరీటం తెచ్చిన తర్వాత ముసలా వచ్చి పెద్ద ఇదిగో నేను ఇస్తున్నాను సార్ అని 10,000 ఇచ్చిపోయింది. ముసలా వస్తుండేది అంత రెగ్యులర్గా, ఈ మధ్య బాగాలేదని రాలేదంట, తెలిసింది నిన్న వచ్చి ఇచ్చిపోయింది. అట్లా ఇది చేసాం. నిన్న వాళ్ళు వచ్చి చూసారు, కరెక్ట్గా సూట్ అయింది. మన డిఫరెన్స్ వస్తున్నాయి అనుకున్నాం, బట్ కరెక్ట్గా సూట్ అయింది, చాలా బాగా వచ్చింది. అందరూ కూడా చాలా బాగుంటారు అని అన్నారు. ఇందాక నేను దాదాపు 55 లక్షల రూపాయలు దాతల ద్వారా విరాళాలు సేకరించి చైర్మన్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, మా మిగతా సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ బంగారు కిరీటాన్ని, అదేవిధంగా ప్రత్యేకంగా తిరునామాన్ని తయారు చేయించారు. అది చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ఈ ఈ బంగారు కిరీటాన్ని ఎప్పుడెప్పుడు ధరించాలి, ఎప్పుడెప్పుడు స్వామివారికి అలంకరింప చేయాలనే విషయంలో కూడా మేము కొన్ని విధి విధానాలను ఏర్పాటు చేయడం జరిగింది. ధర్మకర్త మండలి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. జనవరి 1 రోజు వైకుంఠ ఏకాదశి, స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఉగాది, సంవత్సరంలో 4 రోజుల పాటు స్వామివారికి ఈ బంగారు కిరీటాన్ని అలంకరించాలని దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి నిర్ణయించడం జరిగింది. కావున గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా రేపు జనవరి 1వ తేదీన మొట్టమొదటిసారిగా ఆ యొక్క కిరీటాన్ని స్వామివారికి మొట్టమొదటిసారిగా అలంకరింపజేయడం అనేది జరుగుతుంది. కావున గూడూరు పట్టణంలోని ప్రజలందరూ కూడా, వెంకటేశ్వర స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారిని ఆ రోజు బంగారు కిరీటంలో చూచి ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధిక వడ్డీ వ్యాపారులపై కొరడా జులిపించిన జగిత్యాల పోలీసులు. 300 ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు, ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం. కామారెడ్డి బీర్కూర్లో ఇసుక ట్రాక్టర్ల అడ్డగింతపై వివాదం. మహిళా ఇన్ఛార్జి ఎస్ఐ, ఏఎస్ఐలకు బెదిరింపులు. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. ఆర్ఎస్ఎస్ తన గురువని ఎద్దేవా. అంబాజీపేటలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పర్యటన. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.